ఇది స్వాతి, ఆమె భర్త రవి, వాళ్ల చెల్లెలు కావ్య జీవితంలో జరిగిన ఒక నమ్మశక్యం కాని భయంకరమైన నిజ జీవిత సంఘటన. కావ్య నెల్లూరులో డిగ్రీ వరకు చదువుకున్న ఒక సాధారణ పద్ధతైన అమ్మాయి. చదువు పూర్తవగానే ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కాస్త కట్నం ఎక్కువిచ్చినా మంచి సంబంధమే కావాలనుకున్నారు. చెన్నైలో సాఫ్ట్వేర్ టీం లీడర్గా మంచి జీతం, అప్పట్లోనే సుమారు 25,000, కారు, సొంత ఇల్లు ఉన్న ఒక మంచి అబ్బాయితో కావ్య పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి ఖాయం చేసే ముందు కావ్య తల్లిదండ్రులు, అమ్మా, నీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళున్నారా అని అడిగారు. దానికి కావ్య, నాకు అలాంటివేమీ లేవు నాన్నా, మీరు ఎవర్ని చూపిస్తే వారినే పెళ్లి చేసుకుంటాను అని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ ఊరి గుడిలో అమ్మవారికి తొలి పత్రిక పెట్టి ఊరందరికీ పెళ్లికార్డులు పంచిపెట్టి పెళ్లి పనులు ఘనంగా మొదలుపెట్టారు. కాని ఈ సంతోషం వెనుక కావ్యకు కూడా తెలియని ఒక చీకటి కోణం ఉంది. అదే, ఊర్లో ఉండే ఒక అబ్బాయి కావ్యను పిచ్చిగా, ప్రాణంగా ప్రేమించాడు. వాడు చిన్నప్పుడే చదువు మానేశాడు. తండ్రి తాగుబోతు, పైగా వాళ్లది తక్కువ కులం కావడంతో కావ్య కుటుంబం ఈ పెళ్లికి ఎప్పటికీ ఒప్పుకోరని వాడికి తెలుసు. తన ప్రేమ గురించి కావ్యకు కనీసం చెప్పే ధైర్యం కూడా వాడు చేయలేదు. కాని కావ్య కదలికలను, ఇష్టాయిష్టాలను ప్రతిరోజూ గమనించేవాడు. ఆమె ఎప్పుడు ఏం చేస్తుందో వాడికి స్పష్టంగా తెలుసు. కావ్య పెళ్లి వేరేవాడితో నిశ్చయమైందని తెలిసి వాడు తట్టుకోలేకపోయాడు. ఆమెను ఎలాగైనా తనకు మాత్రమే సొంతం చేసుకోవాలని నీలధార వశీకరణం అనే అత్యంత కఠినమైన, విరుగుడులేని చేతబడి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి పన్ను మొదలయ్యాక కావ్యను పెళ్లి కూతుర్ని చేయటంతో ఆమెను బయటకు పంపకుండా ఇంట్లోనే ఉంచారు. అబ్బాయికి బట్టలు, ఇతర పెళ్లి వస్తువులు తీసుకురావడానికి కావ్య కుటుంబం మొత్తం, స్వాతి, రవి, వాళ్ల అమ్మా నాన్నలు ఉదయాన్నే నెల్లూరు వెళ్లారు. కావ్యకు తోడుగా 2 చిన్నపిల్లలను ఇంట్లో ఉంచారు. ఆ పిల్లలు కూడా ఆడుకోవడానికి బయటకు వెళ్లడంతో కావ్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో కావ్య స్నానానికి వెళ్ళింది. ఇదే సరైన సమయం అనుకున్న ఆ అబ్బాయి చాటుగా వాళ్ల ఇంటి వెనుక వైపున్న బాత్రూం దగ్గరకు వెళ్లాడు. కిటికీలోంచి కావ్య స్నానం చేయడాన్ని చూశాడు. ఆమె బయటకు రాగానే ఆమె విడిచిన పసుపు బట్టల నుండి ఒక ముక్కను కత్తిరించుకున్నాడు. ఆమె రాలిన వెంట్రుకలను తీసుకున్నాడు. ఆమె తడి కాళ్లతో నడిచిన మట్టిని కూడా జాగ్రత్తగా సేకరించి అక్కడ్నుండి ఎవరూ చూడకుండా జారుకున్నాడు. వీటిని తీసుకువెళ్లి చేతబడి చేసే మాంత్రికులకిచ్చాడు. వారు ఒక బొమ్మను తయారు చేసి ఆ అబ్బాయి రక్తంతో పూజలు చేసి అత్యంత శక్తివంతమైన వశీకరణం చేశారు. పూజల అనంతరం ఆ వస్తువులన్నీ కాల్చి ఆ బూడిదను పారుతున్న నీళ్లలో కలిపేశారు. ఇలా నీళ్లలో కలిపితే ఆ వశీకరణానికి ఇక విరుగుడే ఉండదని మాంత్రికులు చెప్పారు. చివరగా వాళ్ళు ఆ అబ్బాయికి ఒక కాటుకను ఇచ్చి, ఇది ఆ అమ్మాయి కంటికి కాని చేతికి కాని తగిలితే చాలు, ఆమె ఎక్కడున్నా నీ వశమైపోతుంది అని చెప్పారు. ఆ కాటుకను కావ్యకు చేర్చటానికి ఆ అబ్బాయి ఒక పన్నాగం పన్నాడు. పెళ్లివాళ్ల ఇంట్లో ఆడుకుంటున్న చిన్న పిల్లలకు ఆ కాటుక డబ్బీని ఇచ్చి, ఇదిగో, అక్క కాటుకు మర్చిపోయిందంట, బయట మీ బాబాయ్ వాళ్లు తెప్పించారు, వెళ్ళివ్వు అని పంపించాడు. ఆ పిల్లలు వెళ్లి కావ్యకి ఇవ్వగానే, ఇంట్లో కాటుకలు చాలా ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు తెప్పించారో అనుకుంటూ ఏమీ ఆలోచించకుండా దాన్ని తీసి పక్కన పెట్టుకుంది. ఆ రోజుకి ఆమె దాన్ని వాడలేదు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అప్పగింతలయ్యాక కావ్య శోభనం కోసం చెన్నై బయలుదేరింది. ఆ హడావిడిలో తన మేకప్ సామాన్లతో పాటు ఆ పక్కన పెట్టిన కాటుకను కూడా తీసుకువెళ్ళింది. ఆ రోజు రాత్రి ముస్తాబవుతూ ఆ కాటుకను కళ్లకు పెట్టుకుని బుగ్గకు చుక్క కూడా పెట్టుకుంది. అంతే, ఆ క్షణం నుండే కావ్య ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు నవ్వుతూ ఉన్న ఆమెకు ఒళ్లంతా ఏదో జిలగా, మంటగా అనిపించడం మొదలైంది. శోభనం గదిలోకి వెళ్లగానే ఆమె భర్తను అస్సలు దగ్గరికి రానివ్వలేదు. నువ్వంటే నాకిష్టం లేదు, నేను వేరే అబ్బాయిని ప్రేమించాను, నన్ను బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశారు, నేను వాడి దగ్గరికే వెళ్ళిపోతాను అంటూ వికృతంగా అరవడం మొదలుపెట్టింది. ఆమె మాటలకు అతనికి ఏమీ అర్థం కాలేదు. నిజంగానే ఇంట్లో వాళ్లు బలవంతం చేశారేమో అనుకుని ఆ రాత్రికి అలా గడిపేశాడు. ఉదయం కావ్య వాళ్ల అన్నతో మాట్లాడితే, అలాంటిదేమీ లేదు బావా, ఆమెనడిగే పెళ్లి చేశాం అని వాళ్లు చెప్పారు. కావ్యనడిగితే
రాత్రి ఏం జరిగిందో ఏమీ తెలియనట్లు అమాయకంగా సమాధానమిచ్చింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏదైనా దిష్టి తగిలిందేమో అని దిష్టి తీశారు. కొద్ది రోజులు గడిచాక కావ్య అత్తగారింటికి, ఆ తర్వాత చెన్నైకి వెళ్ళింది. చెన్నైలో వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు కావ్య ప్రవర్తన మరింత విచిత్రంగా మారింది. పగలంతా ఆమె చాలా సాధారణంగా ఉంటుంది. భర్తకు వంట చేసి పెడుతుంది, అన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది. కాని రాత్రి చీకటి పడగానే ఆమెలో ఉన్న రాక్షసి నిద్రలేస్తుంది. నన్ను బయటకు పంపించు, నా కోసం వాడు ఎదురుచూస్తున్నాడు, నువ్వు నాకు వద్దు అంటూ భయంకరంగా అరిచేది. ఈ పరిస్థితిని తట్టుకోలేక భర్త ఆమెను తీసుకుని తమ అక్క డాక్టర్ భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు నాన్ వెజ్ వండితే కావ్యకు ఆ వాసన పడక వాంతులు చేసుకుంది. డాక్టర్ అయిన ఆమె బావ చూసి కొద్ది రోజులు వెజ్ ఫుడ్ మాత్రమే పెట్టమని చెప్పాడు. ఆ తర్వాత 2 రోజులకు కావ్యకు పీరియడ్స్ వచ్చాయి. అప్పుడు ఆమె ప్రవర్తన మరింత దారుణంగా తయారైంది. తనను ఇంటికి పంపించేయమని, లేదంటే ఒంటరిగానైనా వెళ్ళిపోతానని భర్తతో గొడవపడింది. సర్ది చెప్పడానికి వచ్చిన ఆడపడుచును కూడా దారుణంగా తిట్టింది. నువ్వెవరు? నా మొగుడికి చెల్లెలివి మాత్రమే, మధ్యలో నీకేం పని అంటూ గట్టిగా అరిచింది. ఆ మాటలకు వాళ్ళ అక్కకు కూడా అనుమానం వచ్చింది. ముందు ఎంతో మర్యాదగా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతోందని ఆలోచించింది. ఏదో గాలి సోకిందేమో అని భయపడింది. పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో కావ్యను ఒక గదిలో ఉంచి బయట గడియ వేశారు. లోపల కావ్య పిచ్చిదానిలా అరుస్తూ డోర్లు బాదుతూ ఉంది. అకస్మాత్తుగా గాజు పగిలిన పెద్ద శబ్దం. గబగబా లోపలికి వెళ్లి చూస్తే అక్కడున్న దృశ్యం చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. కావ్య ఆ గదిలోని కిటికీ అద్దాన్ని పగలగొట్టి ఆ పెంకులతో తన చేతి నరాలను చాలాసార్లు కసిగిగా కోసుకుంది. ఆమె బట్టల నిండా రక్తం, నేలంతా రక్తం. నన్ను పంపించకపోతే నేను చచ్చిపోతాను, లేదా మిమ్మల్నైనా చంపేస్తాను అంటూ నవ్వుతూ ఒక ఉన్మాదిలా కనిపించింది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న వాళ్ళ బావ వెంటనే స్పందించి ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత వాళ్ళ అమ్మానాన్నలకు ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పారు. ఇక్కడ కావ్య ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిందన్న విషయం ఆ చేతబడి చేసిన అబ్బాయికి తెలిసింది. భయపడి వెంటనే మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు అంజనం వేసి చూసి, నువ్వు చేసిన పనికి ఆ అమ్మాయి నరాలు కోసుకుంది, దీన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు, ఎందుకంటే బూండిదను నీళ్లలో కలిపేశావు, ఇది ఇక ఎవరూ మార్చలేరు అని చేతులెత్తేశారు. తప్పు తన మీదికి వస్తుందని ప్రాణభయంతో ఆ అబ్బాయి రాత్రి ఊరు విడిచి బీహార్ పారిపోయాడు. కావ్య తల్లిదండ్రులు కంగారుగా అక్కడికి వచ్చారు. రక్తం మడుగులో ఉన్న తమ కూతుర్ని చూసి అత్తమామల మీదే గొడవకు దిగారు. కాని సాయంత్రమయ్యాక మళ్లీ కావ్య ప్రవర్తన మారడం వాళ్లు కళ్ళారా చూశారు. కన్న తల్లినే గుర్తుపట్టకుండా నేను నీ కూతుర్నే, కాని నీ కూతుర్ని కాను అంటూ పిచ్చిగా ప్రవర్తించింది. ఆమెను కంట్రోల్ చేయడం ఎవరితరం కాలేదు. చివరికి మళ్లీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టాల్సి వచ్చింది. వరుసగా 3-4 రోజులు ఆమెకు మత్తు ఇంజెక్షన్లిస్తూనే ఉన్నారు. మోతాదు పెంచితే ప్రాణానికే ప్రమాదం. అసలు ఏ దెయ్యం పట్టిందో, ఏ చేతబడి జరిగిందో అర్థం కాని అయోమయ స్థితిలో ఆ కుటుంబం ఉండిపోయింది. విరుగుడే లేని ఆ నీలధార వశీకరణం నుండి కావ్య ఎలా బయటపడింది, తన జీవితం ఏమైంది అనేది ఈ మొదటి భాగం వీడియోలో మిగిలిన ఉత్కంఠ.